ప్రభుకి నమస్కారం. మీ ప్రాంతీయ టీఓక్యూ బాబు. ఇప్పుడు నేను కడప ఈ పరిసర ప్రాంత స్కూల్ కాలేజీ సెంటర్ ఉందండి. ఈ సెంటర్ ప్రాంతంలో ఉన్నాను నేను. అయితే పరిచర్య కోసమనే ఇక్కడికి వచ్చినాను నేను. ఆ పరిచర్య దేవుని పరిచర్య. యేసు ప్రభు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు, ఆయన ప్రాణం మన కోసం పెట్టాడు కదా అని ప్రకటించడానికి నేను ఇక్కడ వచ్చినాను. మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడిని నమ్మకమని చెప్పడానికి వచ్చాను. పాటలు కూడా ఒక వాక్యం విందాం మనము. యోహాను సువార్త 1వ అధ్యాయం 11 నుంచి 13 వచనములు. మరి ఏమని రాయబడిందంటే, వారు రక్తం వలన కానీ శరీర వలన కానీ మానసిక వలన పుట్టిన వారు కారు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరం వలనను మానసిక వలన పుట్టినవారు కారని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే దేవుడిని నమ్ముకుందాం. నేను ఇప్పుడు కడప పట్టణం ఒక సర్కిల్ ఉంది ఇక్కడ. ఈ సర్కిల్ ప్రాంతంలో నేనున్నాను. మరి చాలామందికి నేను ప్రకటించేది ఏమంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడిని ప్రకటించడం. ఇది నా దేవుడు ఇచ్చిన నాకు వరం, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. అందుకని నేను యేసు ప్రభు కోసమని అందరికీ వాక్యం ప్రకటిస్తూ నేను ఉన్నాను. మరి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమస్తానికి ఆధారభూతుడు ఆయన. మన కోసం సమస్తం అర్పించి ఉన్నాడు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్ముతున్న. పాట విందాం. నా తల్లివి నీవై నన్ను ఎత్తుకొని ఆడించావు, నా తండ్రివి నీవై నన్ను చేయి పట్టుకొని నడిపించావు, నీవు దిగుకొని నేలవు చాలవు, నీ నీతికి ఆకాశము భూమి చాలదు, నీవు దిగుకొని చాలవు, నీ నీతికి ఆకాశము భూమి చాలదు. ఆ యేసుప్రభు అంటే తల్లి తండ్రి దుర్హృదయం కంటే ఎక్కువ కనుక ఇది కడప సెంటర్లో నేను టౌన్లో ఉన్నానండి, కడప దగ్గరలో. నీ తల్లి నిన్ను మరచినా కానీ, నీ తండ్రి నిన్ను మరచినా కానీ, నిన్ను మరవనివాడు యేసు ఒక్కడే, నిన్ను విడువనివాడు యేసు ఒక్కడే. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసు దేవుడు. యేసుప్రభు వారు నీ తల్లిదండ్రులు నిన్ను మర్చినా, నీ ఎవరు మర్చినా కూడా నిన్ను మరణవాడు ఒక దేవుడు ఉన్నాడంటే ఆయన యేసుప్రభు మాత్రమే. నీ బంధువులు నిన్ను మర్చినా, నీ ప్రాణ స్నేహితులు నిన్ను మర్చినా మరణవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అని తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రపంచాన్ని నిర్మించి ప్రపంచ సర్వజనుల కోసం ప్రాణం పెట్టిన దేవుని కాదంటున్నారా? సార్ జ్ఞాపకం చేసుకోండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని బైబిల్ చెప్పింది కనుక వాటి ప్రకారం నడుచుకున్నాం. ఇప్పుడు టౌన్ కడప ఈ పరిసర ప్రాంతంలో నేను ఉన్నాను. ఇక్కడ చూస్తాను లోక సంబంధులు మాకు ఆటంకాలు ఇబ్బందులు కలుగజేయాలని చూస్తుంటారు. అయినా దేవుడు మనకు తోడైన కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు, ఆయన సహాయం చేస్తాడు. కలిగే పాట కూడా ఒకటి విందాం. ఇక్కడ స్వీట్ బంక్ కూడా ఉంది, స్వీట్ తీసుకున్నాం. స్వీట్ ఇస్తారా? 40 రూపాయలకి ఏవో ఒకటి మిక్సీనా మిక్సీ. ఒక పాట, ఈ పాట రాసింది నేనే, పాడింది నేనే. ఇప్పుడు 2 పాటలు పాడినాను. ఇప్పుడు ఆదియు అంతమైన వాడా, మా అందరిపై దయ చూపువాడా, అల్ఫయు ఒమేగయు అయిన వాడా, నన్నెంతగానో ప్రేమించిన ఆదియు అంతమైన వాడా, మా అందరిపై దయ చూపువాడా. ఇంకొక పాట విన్నాం. ఎంత ఘోర పాపిని అయినా క్షమించుదు నన్ను దేవా, నీ ప్రేమ ఎంత గొప్పదో,
నీ జాలి ఎంత గొప్పదు, ఎంత ఘోర పాపినైనా క్షమించుదు నన్నా దేవా, నీ ప్రేమ ఎంత గొప్పదు, నీ జాలి ఎంత గొప్పదు. ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ నాపైన నీకు మెస్సయ్యా. నన్ను బంధకాల నుండి నీవు విడిపించితివి. యేసు ప్రభువుకు మన పైన ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో మన బంధకాలలో ప్రతి విషయం నుండి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, కాపాడుతూ సహాయం చేసి విడిపిస్తున్నాడు. మన మీద ఆయనకున్న ప్రేమ మహా గొప్పది, దాన్ని ఎవరు లెక్కింపలేరు. ప్రేమ, కరుణ, దయ, సంకల్పం చెప్తుంది ఆయన మనం కాపాడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఈ దినాల్లో మనం ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఎల్లవేళ మనకు తోడైండి సహాయం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. కనుక ఆయనే లోకాన్ని మరోసారి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగై మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. మరి మరొకసారి కలుద్దాము. ఇక్కడ కాలేజీ పరిసర ప్రాంతాల్లో నేనున్నాను. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన మన సమస్తాన్ని అర్పించున్నాడు. ఆయన తప్ప మరి టౌన్లో ఉన్నాను. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు, నా నాన్నవైన అమ్మవైన నీవే, నా కన్ని అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడు. అందరూ ఉన్న నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే, నీ ఉండగా నాకింక భయము లేదు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే, నీ ఉండగా నాకింక భయము లేదు. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు. మన అమ్మ నాన్న యేసు వారే. ఆయన సమస్తాన్ని మనకి ఇచ్చినాడు కనుక ఆయన తప్ప ఏ దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారు నా వైపు చూసి రక్షణ పొందుడు దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే దేవుడు నమ్ముకుందాం. ఆయన మన సమస్తాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా.